నమస్కారం. 10వ తరగతి గడచిన అన్ని తరగతుల కంటే చాలా ముఖ్యమైనది. 10వ తరగతి ఇది జీవితానికే టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుండి జీవితాలు మలుపు తిరుగుతాయి. మంచి మార్కులు పొందిన వారికి బంగారు మార్గం, ఆ తరువాత మార్కులు పొందిన వారికి వెండి మార్గం, ఆ తరువాత మార్కులు పొందిన వారికి మట్టి మార్గం, తరువాత మార్కులు పొందిన వారికి ముళ్ళ మార్గం దర్శనమిస్తాయి. బంగారు మార్గంపై నడిచే విద్యార్థికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆ తరువాత మార్కులు పొందిన వారి బ్రతుకులు వెండి మట్టిమయమై జీవితాంతం అతుకుల బతుకులతో అష్ట కష్టాలతో కన్నీటి సాగరంతో కదిలిపోతూ ఉంటుంది. అందుకే ఒక్క 10వ తరగతి మన 100 ఏళ్ల జీవితాన్ని శాసిస్తుంది. అందుకే పెద్దలు అంటుంటారు, 20 ఏళ్లు కష్టపడు, 80 ఏళ్లు సుఖపడు. 20 ఏళ్లు సుఖంగా జీవించావంటే 80 ఏళ్లు కష్టపడాలి. అందులో ముఖ్యమైనది ఈ 10వ తరగతి సంవత్సరం. పరీక్షల సమయాల్లో గుండెల్లో నింపుకోవాల్సింది భయం కాదు, ఆత్మస్థైర్యం. అప్పుడే జయం నీ పాదాక్రాంతమవుతుంది. లక్ష్యాలు లేనివాడు పేదవాడు కాదు, లక్ష్యం లేనివాడే పేదవాడు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే విజయం నీకు గులామై సలాం చేస్తుందని అన్నారు అబ్దుల్ కలాం. కలలను ఉన్నతంగా కనడానికి దానికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. కలలు కనండి, ఆ కలలను ఇష్టపడి కష్టపడి సాకారం చేసుకోండి. దృశ్యంలో చూసింది అదృశ్యమైపోతుంది, పుస్తకంలో చదివింది మస్తకంలో ఉంటుంది. బెడ్రూమ్ ఈజ్ పర్సనల్, బాత్రూమ్ ఈజ్ పర్సనల్, కిచెన్ రూమ్ ఈజ్ పర్సనల్, బట్ క్లాస్ రూమ్ ఈజ్ యూనివర్సల్. 100 సార్లు చదవడము, 10 సార్లు వ్రాయడం, ఒక్కసారి వినడం ఒక్కటే అన్నారు పెద్దలు. కనుక తరగతి గదిలో పాఠాన్ని శ్రద్ధగా వినడం ఎంత గొప్ప ఫలితాన్నిస్తుందో మీరే ఆలోచించండి. ఏ ఉన్నత కోర్సుకైనా వారు మొదట అడిగేది నీకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని. 10వ తరగతి మంచి మార్కులు సాధించిన వారికి ప్రభుత్వం నుండి పురస్కారాలు అందజేస్తున్నారు. మీరు చదివిన పాఠశాలల్లోనే పూర్వ విద్యార్థులు దాతలు ముందుకు వచ్చి అభినందించి తగు ప్రోత్సాహాలు తప్పకుండా అందజేస్తున్నారు. నీ సద్గుణాలే ఆస్తులు, వాటితో నిర్మించాలి వ్యక్తిత్వపు అంతస్తులు. కష్టే పలి, బద్ధకానికి కారాదు బలి. బాగా చదివే విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు, బాగా నేర్చుకునేవారు ప్రపంచాన్ని గెలుస్తారు. సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట, తలుచుకుంటే రావలసిందే ప్రతి విజయం నీ వెంట. గెలుపుని పట్టుకున్నవాడు గొప్పవాడు కాదు, ఓటమిని తట్టుకున్నవాడు గొప్పవాడు. ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు ఒక ముఖ్యమైన గమనిక. 3 to 4 బ్రహ్మ ముహూర్తం, 4 to 5 ఋషి ముహూర్తం, 5 to 6 మనుష్య ముహూర్తం, 6 to 7 రాక్షస ముహూర్తం. దయచేసి తెల్లవారుజామున మీరందరూ కూడా ప్రతినిత్యం సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఇష్టపడి కష్టపడి చదవండి. అద్భుతమైన ఫలితాలు 10వ తరగతిలో సాధించి నాన్నలకు గురువులకు మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో 10వ తరగతి విద్యార్థులకు అంకితం. నమస్కారం.